హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న మన స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అనే చాప్టర్‌లో ఫ్రాగ్ మార్ఫాలజీ కంప్లీట్ చేసుకున్నాం కదా! ఈరోజు ఎనాటమీ చూద్దాము. ద బాడీ క్యావిటీ ఆఫ్ ఫ్రాగ్స్ అకామిడేటెడ్ డిఫరెంట్ ఆర్గాన్ సిస్టమ్స్ సచ్ యాస్ డైజెస్టివ్, సర్క్యులేటరీ, రెస్పిరేటరీ, నెర్వస్, ఎక్స్క్రిటరీ అండ్ రిప్రొడక్టివ్ సిస్టమ్స్ విత్ ద వెల్ డెవలప్డ్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్. ఈ ఫ్రాగ్ యొక్క బాడీ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గాన్ సిస్టమ్‌తో డెవలప్ అయి ఉంది. ఇంక్లూడింగ్ డైజెస్టివ్, సర్క్యులేటరీ, రెస్పిరేషన్, నెర్వస్ సిస్టమ్, ఎక్స్క్రిషన్ అండ్ ఆల్సో రిప్రొడక్టివ్ సిస్టమ్. ఓకేనా? విత్ వెల్ డెవలప్డ్ స్ట్రక్చర్స్ అండ్ ద ఫంక్షన్స్. ద డైజెస్టివ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ అండ్ డైజెస్టివ్ గ్లాండ్స్. డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎలిమెంటరీ కెనాల్ మరియు డైజెస్టివ్ గ్లాండ్స్ని కలిగి ఉంటుంది. ఓకేనా? ద ఎలిమెంటరీ కెనాల్ ఈజ్ షార్ట్ బికాస్ ఫ్రాగ్స్ ఆర్ కార్నివోర్స్ అండ్ హెన్స్ ద లెంత్ ఆఫ్ ఇంటెస్టైన్ ఈజ్ రెడ్యూస్డ్. ఫ్రాగ్ యొక్క ఎలిమెంటరీ కెనాల్ అనేది షార్ట్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, బికాజ్ ఇది కార్నివోరస్ కాబట్టి. ఓకేనా? కార్నివోరస్ యానిమల్స్కి ఏవైనా కూడా ఎలిమెంటరీ కెనాల్ షార్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇన్కేస్ మనకి ప్లాంట్స్ ఆకులు, లీవ్స్ అవి ఇవి తిన్నాయి అనుకో, డైజెషన్ కావడానికి ఎక్కువ టైం పడుతుంది. సో ఎలిమెంటరీ కెనాల్ యొక్క లెంత్ అనేది చాలా లాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది కార్నివోరస్ కాబట్టి వెంటనే డైజెస్ట్ అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు, ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదు కాబట్టి లెంత్ అనేది షార్ట్గా ఉంటుంది. ఓకేనా? ఇంటెస్టైన్ అనే లెంత్ ఆఫ్ ద ఇంటెస్టైన్ ఈజ్ రెడ్యూస్డ్. ఇంటెస్టైన్ యొక్క లెంత్ కూడా తగ్గి ఉంటుంది, రెడ్యూస్డ్గా ఉంటుంది. ఓకేనా? ద మౌత్ ఓపెన్స్ ఇన్ టు ద బక్కల్ క్యావిటీ దట్ లీడ్స్ టు ద ఈసోఫాగస్ త్రూ ద ఫారెంట్స్. మౌత్ అనేది బక్కల్ క్యావిటీగా వస్తుంది. మౌత్ నుంచి బక్కల్ క్యావిటీ వస్తుంది. బక్కల్ క్యావిటీ ఈసోఫాగస్ ద్వారా ఫారెంట్స్లోకి తెరుచుకుంటుంది. ఈసోఫాగస్ ఈజ్ అ షార్ట్ ట్యూబ్ దట్ ఓపెన్స్ ఇన్ టు ద స్టమక్ which in the turn continues as in the intestine, rectum and finally opens outside the cloaca. ఓకేనా? ఇంటెస్టైన్ ఈసోఫాగస్ అనేది షార్ట్ ట్యూబ్ లాగా ఓపెన్ అయ్యి అది స్టమక్లోకి తెరుచుకుంటుంది, విచ్ ఈజ్ ఇన్ టర్న్ కంటిన్యూస్ యాజ్ ద ఇంటెస్టైన్, రెక్టమ్ అండ్ ఫైనలీ ఓపెన్స్ అవుట్ సైడ్ ద క్లోయికాగా ఓపెన్ అవుతుంది అవుట్ సైడ్లోకి. ఓకేనా? మామూలుగా జనరల్గా మనం యానస్ అంటాం కదా, కానీ ఫ్రాగ్లో వచ్చేసి క్లోయకా అంటాం. ఆ క్లోయకా అని ఎందుకు అంటామంటే మీకు ఫర్దర్గా ముందు చెప్తాను. లివర్ సీక్రెట్స్ బైల్ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద గాల్ బ్లాడర్. లివర్ అనేది బైల్ జ్యూస్ని సీక్రెట్ చేస్తుంది. ఇది వచ్చేసి గాల్ బ్లాడర్లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? లివర్ సీక్రెట్ బైల్ జ్యూస్ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద గాల్ బ్లాడర్. లివర్ బైల్ ఇది ఇంపార్టెంట్ చూసుకోండి. లివర్ సీక్రెట్ చేసే జ్యూస్ ఏంటి? లివర్ ఏది సీక్రెట్ చేస్తుందంటే బైల్ సీక్రెట్ చేస్తుంది. అది ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే గాల్ బ్లాడర్లో అని గుర్తుంచుకోండి. బిట్ రూపంలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. అండ్ ఆల్సో ప్యాంక్రియాస్ ఏ డైజెస్టివ్ గ్లాండ్ ప్రొడ్యూస్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. లివర్ మనకి బైల్ సీక్రెట్ చేస్తే ప్యాంక్రియాస్ వచ్చేసి ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేదాన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ ఇది ఫ్రాగ్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ చూడండి. ఇది వచ్చేసి మనకి ఈసోఫాగస్, ఇది లివర్, ఇదంతా ఉంది కదా, ఇది మొత్తం లివర్ అన్నమాట. లివర్ ఇది రెడ్ కలర్లో ఉంది, ఇది హార్ట్, ఇది స్టమక్, ఇంటెస్టైన్, రెక్టమ్ అండ్ ఫైనలీ క్లోయకా. మామూలుగా ఇన్ జనరల్గా మనకి యానస్ ప్లస్ మౌత్ అనేది మౌత్ నుంచి స్టార్ట్ అయ్యి ఎలిమెంటరీ కెనాల్ అనేది మౌత్ నుంచి స్టార్ట్ అయ్యి యానస్తో ఎండ్ అవుతుంది, కానీ ఫ్రాగ్లో క్లోయికాతో ఎండ్ అవుతుంది. ఓకేనా? క్లోయికా అపర్చర్, ఇది క్లోయికా. యూరినరీ బ్లాడర్, యూరేటర్, కిడ్నీ, ఇవి ఫ్యాట్ బాడీస్ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి మనకి ఫ్యాట్ బాడీస్, ఇవి లంగ్స్. గాల్ బ్లాడర్ ఏం చేస్తుందంటే లివర్ సీక్రెట్ చేసిన బైల్ జ్యూస్ని గాల్ బ్లాడర్ స్టోర్ చేస్తుంది. ఓకేనా? మనకి ప్యాంక్రియాస్ వచ్చేసి ప్యాంక్రియాటిక్ జ్యూస్ని సీక్రెట్ చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ కంటైనింగ్ డైజెస్టివ్ ఎంజైమ్స్. ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఏముంటాయంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఫుడ్ ఈజ్ క్యాప్చర్డ్ బై ద బైలోబ్డ్ టంగ్. ఇప్పుడు టంగ్ మామూలుగా టంగ్ అంటే ఇలా ఉంటుంది కదా, నాలుక ఇలా ఉంటుంది, కానీ ఫ్రాగ్లో వచ్చేసి బైలోబ్డ్ టంగ్ ఉంటుంది, అంటే ఇట్లా ఉంటుంది అన్నమాట. అంటే మధ్యలోకి కొంచెం చీలినట్టుగా టూ టంగ్స్ లాగా కనిపిస్తాయి, కానీ అది టూ కాదు, జస్ట్ కొంచెం చీలి ఉంటుంది. దాన్ని మనం బైలోబ్డ్ టంగ్ అని అంటాం. ఓకేనా? digestion of food takes place by the action of HCl
అండ్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సీక్రెటెడ్ ఫ్రమ్ ద వాల్స్ ఆఫ్ ద స్టమక్. ఓకేనా. డైజెషన్ ఆఫ్ ఫుడ్ టేక్స్ ప్లేస్ బై ద యాక్షన్ ఆఫ్ హెచ్సిఎల్ మరియు గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో వాటి హెచ్సిఎల్ మరియు గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ద్వారా ఫుడ్ అనేది డైజెషన్ అయిపోతుంది. ఈ హెచ్సిఎల్ మరియు గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి ఎక్కడ సీక్రెట్ అవుతాయి అంటే స్టమక్ వాల్స్ అనేవి వీటిని ప్రొడ్యూస్ చేస్తాయి, వీటిని సీక్రెట్ చేస్తాయి. హెచ్సిఎల్ని కావచ్చు, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని కావచ్చు. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ partially digested food called chyme is passed from the stomach to the first part of the small intestine. పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్ కాల్డ్ ఖైమ్. పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్ అంటే ఫుడ్ మొత్తం ప్రాపర్గా డైజెషన్ అవ్వలేదు, కొంచెం డైజెషన్ అయింది అంతే, దాన్ని ఖైమ్ అని అంటాం. ఓకేనా. ఆ ఖైమ్ ఎక్కడికి వెళ్తుందంటే పాస్డ్ ఫ్రమ్ ద స్టమక్ టు ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్. స్టమక్ నుంచి మనకి స్మాల్ ఇంటెస్టైన్ యొక్క ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దానిలోకి వెళ్తుంది. అది మీకు చూపిస్తాను. స్మాల్ ఇంటెస్టైన్ యొక్క ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇగోండి, ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ ఉంది కదా, స్మాల్ ఇంటెస్టైన్ యొక్క ఫస్ట్ పార్ట్ అంటే ఇక్కడ ఉంటుంది, ఇక్కడికి వెళ్తుంది అన్నమాట. Small intestine, then duodenum. The duodenum receives bile from the gallbladder and pancreatic juices from the pancreas through the common bile duct. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, మనకి బైల్ జ్యూస్, లివర్ నుంచి బైల్ జ్యూస్ సెక్రెట్ అవుతుంది అండ్ ఆల్సో ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది సెక్రెట్ అవుతుంది. ఈ రెండు కూడా ఈ గాల్ బ్లాడర్ నుంచి గాల్ బ్లాడర్లో స్టోర్ అయి ఉంటుంది కదా బైల్ జ్యూసు. ఈ డియోడినం ఏం చేస్తుందంటే గాల్ బ్లాడర్ నుంచి బైల్ జ్యూస్ని మరియు ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ని కామన్ బైల్ డక్ట్, ఈ రెండు కూడా ఒకటే డక్ట్ ద్వారా డియోడినం రిసీవ్ చేసుకుంటుంది. ఓకేనా. మళ్ళీ చూడండి, ద డియోడినం రిసీవ్స్ బైల్ ఫ్రమ్ ద గాల్ బ్లాడర్ అండ్ ద ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ ఫ్రమ్ ద ప్యాంక్రియాస్ త్రూ ఏ కామన్ బైల్ డక్ట్. గాల్ బ్లాడర్ నుంచి బైల్ ప్లస్ ప్యాంక్రియాటిక్ డక్ట్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేదాన్ని ఒకే కామన్ డక్ట్ ద్వారా రిసీవ్ చేసుకుంటుంది. ఓకేనా. బైల్ ఎమెల్సిఫైస్ ద ఫ్యాట్ అండ్ ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ డైజెస్ట్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్. బైల్ జ్యూస్ ఉంది కదా, ఆ బైల్ అనేది ఫ్యాట్ యొక్క ఎమెల్సిఫికేషన్కి యూజ్ అవుతుంది. ఓకేనా. బైల్ జ్యూస్ దేనికి యూజ్ అవుతుందంటే ఫ్యాట్స్ యొక్క ఎమెల్సిఫికేషన్కి. అండ్ ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ డైజెస్ట్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్. మనకి ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఏం చేస్తుందంటే కార్బోహైడ్రేట్స్ని మరియు ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తుంది. ఓకేనా. ఫైనల్ డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఇంటెస్టైన్. ఓకేనా. డైజెషన్ అనేది ఎక్కడ కంప్లీట్ అవుతుంది అంటే మనకి ఇంటెస్టైన్లో కంప్లీట్ అవుతుంది. డైజెస్టెడ్ ఫుడ్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ద న్యూమరస్ ఫింగర్ లైక్ ఫోల్డ్స్ అండ్ ద ఇన్నర్ వాల్ ఆఫ్ ద ఇంటెస్టైన్ కాల్డ్ విల్లై అండ్ మైక్రోవిల్లై. అక్కడ మనకి ఫుడ్ అంతా డైజెస్ట్ అయింది కదా ఇంటెస్టైన్లో, ఆ డైజెస్ట్ అయిన ఫుడ్ ఏమవుతుంది అంటే అబ్జార్బ్ చేసుకుంటుంది. దేని ద్వారా అంటే అబ్జార్బ్ అంటే మనకి ఫుడ్ అంతా డైజెస్ట్ అయిపోయింది. డైజెషన్ అయిన తర్వాత ఏం జరగాలి, బాడీలోకి ఆ న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అబ్జార్బ్ చేసుకోవాలి. మన బాడీ పార్ట్స్ బ్లడ్లో కావచ్చు, ఇంకేదైనా అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకుంటేనే కదా మన బాడీ అన్నిటికీ అవి అందేది. సో అబ్జార్ప్షన్ జరుగుతుంది ఇంటెస్టైన్లో. దేని ద్వారా అంటే ఫింగర్ లైక్ ఫోల్డ్స్ ఇన్ ద ఇన్నర్ వాల్ ఆఫ్ ద ఇంటెస్టైన్. ఇన్నర్ వాల్ ఆఫ్ ద ఇంటెస్టైన్లో విల్లై అండ్ మైక్రోవిల్లై ఉంటాయి. ఆ విల్లై అండ్ మైక్రోవిల్లై ద్వారా ఫుడ్ అనేది, ఆ డైజెస్టెడ్ ఫుడ్ అనేది ఏదైతే డైజెషన్ అయిందో ఆ ఫుడ్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకేనా. ద అన్డైజెస్టెడ్ సాలిడ్ వేస్ట్ మూవ్స్ ఇన్ టు ద రెక్టమ్ అండ్ ద పాసెస్ అవుట్ త్రూ ద క్లోయికా. అన్డైజెస్టెడ్ ఫుడ్, సాలిడ్ ఫుడ్. అన్డైజెస్టెడ్ అంటే మనకి డైజెషన్ కాకుండా వేస్టేజ్ ఏదైతే మిగిలిపోయి ఉందో అది సాలిడ్. అన్డైజెస్టెడ్ సాలిడ్ అంటే మనకి వాటర్ ఉన్నా కూడా రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. ఇన్కేస్ మనకి ఆ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో దానిలో వాటర్ ఉన్నా కూడా రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. సో అందులో వాటర్ ఉండదు కాబట్టి అది సాలిడ్గా ఉంటుంది. సాలిడ్ వేస్ట్ మూవ్స్ ఇన్ టు ద రెక్టమ్ అండ్ పాసెస్ అవుట్ త్రూ ద క్లోయికా. అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో అది ఇంటెస్టైన్ నుంచి రెక్టంలోకి వస్తుంది, రెక్టమ్ నుంచి క్లోయికా ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఓకేనా. దాన్ని మనం ఫీకల్ మ్యాటర్ అని కూడా అంటాం. ఓకేనా. ఫీకల్ మ్యాటర్.
నెక్స్ట్ ఇది డైజెషన్ కంప్లీట్ అయింది మనకి. ఇప్పుడు వచ్చేసి రెస్పిరేషన్ చూద్దాం. ఫ్రాగ్ యొక్క రెస్పిరేషన్ చూద్దాం. ఓకేనా. ఫ్రాగ్స్ రెస్పైర్స్ ఆన్ ల్యాండ్ అండ్ ద వాటర్ బై 2 డిఫరెంట్ మెథడ్స్. ఫ్రాగ్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, ఫ్రెష్ వాటర్లో ఉంటుంది అండ్ ఆల్సో ల్యాండ్లోనూ ఉంటుంది. సో రెండిట్లో ఉంటుంది కాబట్టి అది రెస్పిరేషన్ 2 రకాలుగా జరుపుకుంటుంది. రెస్పైర్ ఆన్ ల్యాండ్ అండ్ ద వాటర్ బై 2 డిఫరెంట్ మెథడ్స్. వాటర్లో ఉన్నప్పుడు ఒకలాగా, నేలలో ఉన్నప్పుడు ఒకలాగా జరుపుకుంటుంది. ఇన్ వాటర్ స్కిన్ యాక్ట్స్ యాజ్ ఏ ఆక్వాటిక్ రెస్పిరేషన్ ఆర్గాన్. దీన్ని క్యూటేనియస్ రెస్పిరేషన్ అని కూడా అంటాం. ఫ్రాగ్ మనకి వాటర్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే స్కిన్ అనేది రెస్పిరేటరీ ఆర్గాన్గా యాక్ట్ చేస్తుంది. ఓకేనా. దీన్ని ఆక్వాటిక్ రెస్పిరేటరీ ఆర్గాన్ అని కూడా అంటాం ఫ్రాగ్ యొక్క స్కిన్. ఎందుకంటే నీటిలో ఉన్నప్పుడు రెస్పిరేషన్కి యూజ్ అవుతుంది కాబట్టి. ఈ స్కిన్ ద్వారా జరిగే రెస్పిరేషన్ని ఏమంటారు అంటే క్యూటేనియస్ రెస్పిరేషన్ అని పిలుస్తారన్నమాట. ఓకేనా. డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్ ద వాటర్ ఈజ్ ఎక్స్చేంజ్డ్ త్రూ ద స్కిన్ బై డిఫ్యూజన్. డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది ఈ వాటర్లో ఉన్నప్పుడు దాని గురించి మనం చెప్పుకునేది. డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్ ద వాటర్ ఎక్స్చేంజ్డ్ త్రూ ద స్కిన్ బై డిఫ్యూజన్. డిఫ్యూజన్ ద్వారా ఎక్స్చేంజ్ అవుతుంది మనకి ఆక్సిజన్ అనేది. ఓకేనా. గ్యాసెస్ అనేవి డిఫ్యూజన్ ద్వారా ఎక్స్చేంజ్ అవుతాయి వాటర్లో ఉన్నప్పుడు. ఓకే. ఇప్పుడు ల్యాండ్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఆన్ ల్యాండ్ ద బక్కల్ క్యావిటీ, స్కిన్ అండ్ లంగ్స్ యాక్ట్ యాజ్ ద రెస్పిరేటరీ ఆర్గాన్స్. ల్యాండ్లో అంటే బయట నేల మీద ఉన్నప్పుడు బక్కల్ క్యావిటీ, స్కిన్ అండ్ ద లంగ్స్ యాక్ట్ యాజ్ ద రెస్పిరేటరీ ఆర్గాన్స్. బక్కల్ క్యావిటీ, స్కిన్, లంగ్స్ ఈ 3 కూడా రెస్పిరేటరీ ఆర్గాన్గా యాక్ట్ చేస్తాయి నేల మీద ఉన్నప్పుడు. ఓకేనా. ద రెస్పిరేషన్ బై లంగ్స్ ఈజ్ కాల్డ్ పల్మోనరీ రెస్పిరేషన్. ఈ రెస్పిరేషన్నే ఏమంటాము అంటే పల్మోనరీ రెస్పిరేషన్ అంటాం. ద లంగ్స్ అదే క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటే వాటర్లో ఉన్నప్పుడు జరుగుతుంది. పల్మోనరీ అంటే ల్యాండ్లో ఉన్నప్పుడు జరిగే రెస్పిరేషన్. ఓకేనా. ద లంగ్స్ ఆర్ ఏ పెయిర్ ఆఫ్ ఎలాంగేటెడ్ పింక్ కలర్డ్ సాక్ లైక్ స్ట్రక్చర్స్ ప్రెజెంట్ ఇన్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద ట్రంక్ రీజియన్. ఓకేనా. లంగ్స్ అనేవి ఒక పెయిర్ ఆఫ్ లంగ్స్ అనేవి ఉంటాయి, ఎలాంగేటెడ్గా ఉంటాయి అండ్ పింక్ కలర్లో ఉంటాయి. సాక్ లైక్ స్ట్రక్చర్ ప్రజెంట్ ఇన్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద ట్రంక్ రీజియన్. ఓకేనా. ఎయిర్ ఎంటర్స్ త్రూ ద నాజిల్స్ ఇంటూ ద బక్కల్ క్యావిటీ అండ్ దెన్ టు ద లంగ్స్. ఎయిర్ అనేది గాలి అనేది ముక్కు రంధ్రాల ద్వారా బక్కల్ క్యావిటీలోకి వెళ్ళి అక్కడి నుంచి లంగ్స్లోకి వెళ్తుంది. డ్యూరింగ్ ఎస్టివేషన్ అండ్ హైబర్నేషన్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ త్రూ ద స్కిన్. ఎస్టివేషన్ అండ్ హైబర్నేషన్ అంటే మనం నిన్న ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఫ్రాగ్ యొక్క ఎనాటమీలో ఏం చెప్పుకున్నామంటే సమ్మర్ స్లీప్, ఈ వింటర్ స్లీప్ అనేది ఉంటుంది. సమ్మర్లో ఎక్స్ట్రీమ్ హీట్ని తట్టుకోవడానికి బరోస్ చేసి అంటే బొరియలు చేసి లోపలికి వెళ్ళి నిద్రపోతేనేమో దాన్ని ఎస్టివేషన్ అంటారు. ఓకేనా. అదే వింటర్ స్లీప్ అంటే వింటర్లో ఎక్కువ చలిని తట్టుకోవడానికి, ఎక్స్ట్రీమ్ చలిని తట్టుకోవడానికి కనుక బరోస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతే దాన్ని హైబర్నేషన్ అంటారు. ఓకేనా. సమ్మర్ స్లీప్ అండ్ వింటర్ స్లీప్ని ఎస్టివేషన్ మరియు హైబర్నేషన్ అంటారు. ఈ ఎస్టివేషన్ మరియు హైబర్నేషన్ టైంలో గ్యాసెస్ ఎక్స్చేంజ్ నేల లోపల ఎక్కడో బొరియల్లో ఉంటాయి కదా, ఎలా జరుగుతుంది అంటే త్రూ ద స్కిన్ అన్నమాట. స్కిన్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది. మనకి క్వశ్చన్ ఇలా అడగొచ్చు, ఎస్టివేషన్ మరియు హైబర్నేషన్ టైంలో గ్యాసెస్ ఎక్స్చేంజ్ లేదా రెస్పిరేషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే గ్యాసెస్ అంటే మనకి ఎస్టివేషన్ హైబర్నేషన్ అంటే నేలలోనే కదా ఉండేది, మేబీ లంగ్స్ కావచ్చు అని మనం అనుకుంటాం, కానీ కాదు, స్కిన్ ద్వారా జరుగుతుంది అనమాట. స్కిన్ అంటే ఓన్లీ మనకి వాటర్లో ఉన్నప్పుడే జరుగుతుంది అని అనుకుంటే మనం మిస్టేక్ చేసినట్టే. ఓకేనా. డ్యూరింగ్ ద ఎస్టివేషన్ అండ్ హైబర్నేషన్లో ఉన్నప్పుడు కూడా స్కిన్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం సర్క్యులేటరీ సిస్టమ్ గురించి చెప్పుకుందాం. రెస్పిరేషన్ కంప్లీట్ అయింది కదా ఫ్రాగ్ యొక్క రెస్పిరేషను. ఇప్పుడు వచ్చేసి మనకి సర్క్యులేటరీ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్ కంప్లీట్ అయింది, రెస్పిరేటరీ సిస్టమ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సర్క్యులేటరీ సిస్టమ్. ద వాస్కులర్ సిస్టమ్ ఆఫ్ ఫ్రాగ్ ఈజ్ వెల్ డెవలప్డ్ అండ్ క్లోజ్డ్ టైప్. క్లోజ్డ్ టైప్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటి అంటే అందులో వెయిన్స్ ఉంటాయి, ఆర్టరీస్ ఉంటాయి, క్యాపిలరీస్ ఉంటాయి. బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్లోనే రన్ అవుతుంది అంటే ప్రయాణిస్తుంది త్రూ ద బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా బ్లడ్ వెజిల్స్, క్యాపిలరీస్, ఆర్టరీస్, వీన్స్ ఇవన్నీ ఉంటాయి. సో అందుకే క్లోజ్డ్ టైప్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం.
ఫ్రాగ్స్ హ్యావ్ ఏ లింఫాటిక్ సిస్టమ్ ఆల్సో. ఫ్రాగ్ లింఫాటిక్ సిస్టమ్ని కూడా కలిగి ఉంటుంది. ద బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ ఇన్వాల్వ్స్ హార్ట్, బ్లడ్ వెజిల్స్ అండ్ బ్లడ్. ద బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ ఇన్వాల్వ్డ్. బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ అంటే మనకి త్రూ అవుట్ ద బాడీ బ్లడ్ సర్క్యులేషన్ అయ్యే విధానాన్ని బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ అంటారు. అందులో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి, ఏమేమి ఆర్గన్స్ అంటే హార్ట్ ఉంటుంది, బ్లడ్ వెజల్స్ ఉంటాయి, బ్లడ్ ఉంటుంది. బ్లడ్ వెజల్స్ ఉంది కాబట్టే మనం దీన్ని క్లోజ్డ్ టైప్ ఆఫ్ ద సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పుకుంటాం. ఓకేనా. ద లింఫాటిక్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ లింఫ్ ఛానల్స్ అండ్ లింఫ్ నోడ్స్. లింఫాటిక్ సిస్టమ్ ఏమేమి ఉంటాయి, లింఫాటిక్ సిస్టమ్లో ఏమేమి ఉంటాయి అంటే లింఫ్ ఉంటుంది, లింఫ్ ఛానల్స్ ఉంటాయి, లింఫ్ నోడ్స్ ఉంటాయి. ఓకేనా. హార్ట్ ఈజ్ ద మస్కులర్ స్ట్రక్చర్ సిచ్యువేటెడ్ ఇన్ ద హార్ట్ ఈజ్ ద మస్కులర్ స్ట్రక్చర్ సిచ్యువేటెడ్ ఇన్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ క్యావిటీ. హార్ట్ అనేది మనకి అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ క్యావిటీలో లొకేట్ అయి ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఇట్ హ్యాస్ 3 ఛాంబర్స్. ఫ్రాగ్ యొక్క హార్ట్ అనేది 3 ఛాంబర్స్ని కలిగి ఉంటుంది. 2 ఏట్రియా అండ్ 1 వెంట్రికిల్. ఓకేనా. ఇలా ఉంటుంది అనుకోండి. ఏట్రియాస్ 2 ఉంటాయి, వెంట్రికిల్ మాత్రం 1 ఉంటుంది. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ వెంట్రల్ ఈస్ కవర్డ్ బై ద మెంబ్రెయిన్ కాల్డ్ పెరికార్డియం. 3 chamber heart, 2 atria and 1 ventricle is covered by the membrane called pericardium. Pericardium తో కవర్ చేయబడి ఉంటుంది. A triangular structure called sinus venous joins the right atrium. ఓకేనా. ఇట్ రిసీవ్స్ బ్లడ్ త్రూ ద మేజర్ వీన్స్ కాల్డ్ వీనా కేవా. ఇదేంటంటే రైట్ ఏట్రియం ఏం చేస్తుందంటే ఇట్ రిసీవ్స్ బ్లడ్. అది బ్లడ్ ఎక్కడి నుంచి రిసీవ్ చేసుకుంటుందంటే మేజర్ వీన్స్ కాల్డ్ వీనా కేవా నుంచి బ్లడ్ రిసీవ్ చేసుకుంటుంది రైట్ ఏట్రియం. ఓకేనా. ద వెంట్రికల్ ఓపెన్స్ ఇంటూ ఏ సాక్ లైక్ కోన్స్ ఆర్టీరియస్ ఆన్ ద వెంట్రల్ సైడ్ ఆఫ్ ద హార్ట్. ద బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ ఈస్ క్యారీడ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ బై ద ఆర్టరీస్. ఓకేనా. దీన్ని ఆర్టీరియల్ సిస్టమ్ అని కూడా అంటాం. హార్ట్ ఈస్ క్యారీడ్ టు ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఒక్క నిమిషం. హార్ట్ ఈస్ క్యారీడ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఈజ్ బై ద ఆర్టరీస్. ఓకేనా. ఆర్టీరియల్ సిస్టమ్. ద వీన్స్ కలెక్ట్ బ్లడ్ ఫ్రమ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద హార్ట్ అండ్ ఫార్మ్ ద వీనస్ సిస్టమ్. వీన్స్ ఏం చేస్తాయంటే అన్ని పార్ట్స్ నుంచి బ్లడ్ని కలెక్ట్ చేసుకుంటాయి. అన్ని బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ని కలెక్ట్ చేసుకుంటాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ద బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ కలెక్ట్ చేసుకొని హార్ట్లోకి పంపిస్తాయి ఫ్రమ్ ద వీనస్ సిస్టమ్. వీనస్ సిస్టమ్ అనేది ఒక డెవలప్ అయి ఉంటుంది. స్పెషల్ వీనస్ కనెక్షన్ బిట్వీన్ ద లివర్ అండ్ ద ఇంటెస్టైన్. స్పెషల్ వీన్స్ అనేవి లివర్ మరియు ఇంటెస్టైన్కి కనెక్ట్ అయి ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ ద కిడ్నీ అండ్ లోయర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఫ్రాగ్స్. కిడ్నీ మరియు లోయర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అనేవి కప్పలో ఉంటాయి. ద ఫార్మర్ ఈజ్ కాల్డ్ హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ అండ్ ద లేటర్ ఈజ్ కాల్డ్ రీనల్ పోర్టల్ సిస్టమ్. ద బ్లడ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ప్లాస్మా అండ్ సెల్స్. ద బ్లడ్ సెల్స్ ఆర్ ఆర్బీసీ ఆర్ ఎరిథ్రోసైట్స్, డబ్ల్యూబీసీ అండ్ ల్యూకోసైట్స్ అండ్ ప్లేట్లెట్స్. బ్లడ్లో ఏమేమి కంపోజ్డ్ అయి ఉంటాయో మనకు తెలుసు. ఓకేనా. ఆర్బీసీ ఉంటుంది, డబ్ల్యూబీసీ ఉంటుంది, ప్లేట్లెట్స్ అనేవి ఉంటాయి. ప్లాస్మా ఇవన్నీ, సీరం ఇవన్నీ మనం ఆల్రెడీ చూసే ఉన్నాం కదా. ఆర్బీసీస్ ఆర్ న్యూక్లియేటెడ్. ఆర్బీసీస్ అనేవి న్యూక్లియేటెడ్ అంటే కేంద్రక సహితం అన్నమాట. ఓకేనా. ఆర్బీసీస్ ఆర్ న్యూక్లియేటెడ్ అండ్ కంటైన్ రెడ్ కలర్ పిగ్మెంట్ కలిగి ఉంటుంది, నేమ్లీ హీమోగ్లోబిన్. రెడ్ కలర్ బ్లడ్ ఉంటుంది అంటేనే అందులో హీమోగ్లోబిన్ ఉన్నట్టు అర్థం. ఓకేనా. ద లింఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద బ్లడ్. లింఫ్ అనేది బ్లడ్ నుంచి డిఫరెన్షియేట్ చేయబడుతుంది. ఇట్ ల్యాక్స్ ఫ్యూ ప్రోటీన్ అండ్ ఆర్బీసీస్. లింఫ్లో ఏమేమి ఉండవు అంటే ప్రోటీన్స్ మరియు ఆర్బీసీస్ అనేవి ఉండవు. ఓకేనా. ద బ్లడ్ క్యారీస్ న్యూట్రియంట్స్, గ్యాసెస్ అండ్ వాటర్ టు ద రెస్పెక్టివ్ సైడ్స్ డ్యూరింగ్ ద సర్క్యులేషన్. ద బ్లడ్ ఏం చేస్తుంది మనకి? బ్లడ్ త్రూఅవుట్ ద బాడీ మనకి సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది కదా. అసలు ఎందుకు సర్క్యులేట్ అవ్వాలి అంటే మనకి బాడీకి సరిపోయిన న్యూట్రియంట్స్, గ్యాసెస్, వాటర్ అనేవి ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ నీడ్ ఉందో అక్కడికి తీసుకెళ్తుంది. ఓకేనా. త్రూ ద సర్క్యులేషన్. ద సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ ఈస్ అచీవ్డ్ బై ద పంపింగ్ యాక్షన్ ఆఫ్ ద మస్కులర్ హార్ట్. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అంటే పంపింగ్ యాక్షన్ ఆఫ్ ద మస్కులర్ హార్ట్. హార్ట్ అనేది మనకి ఇట్లా మస్కులరే కదా హార్ట్ అనేది. సో అంటే ఇట్లా కాంట్రాక్షన్ అవుతూ ఉంటుంది.
లబ్డబ్ 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 ఇట్లా సౌండ్ కాంట్రాక్షన్ అవుతూనే ఉంటుంది కదా, దాని ద్వారా అంతా సర్క్యులేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం వచ్చేసి సర్క్యులేషన్ అయిపోయింది కదా, ఎక్స్క్రేషన్ అనేది చూద్దాం. ద ఎలిమినేషన్ ఆఫ్ ద నైట్రోజనస్ వేస్టెస్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై ఏ వెల్ డెవలప్డ్ ఎక్స్క్రేటరీ సిస్టమ్. నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో, మన బాడీకి యూస్ కాని మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని బయటకు తీసుకురావడానికి, దాన్ని బయటకు ఎలిమినేట్ చేయడానికి ఒక వెల్ డెవలప్డ్ ఎక్స్క్రేటరీ సిస్టమ్ అనేది ఫ్రాగ్లో డెవలప్ అయి ఉందన్నమాట. ఓకేనా. ద ఎక్స్క్రేటరీ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ కిడ్నీస్, ఒక పెయిర్ ఆఫ్ కిడ్నీస్, ఒక పెయిర్ ఆఫ్ యూరేటర్స్ అండ్ 1 క్లోయికా అండ్ ద యూరినరీ బ్లాడర్ అనేది ఉంది. కిడ్నీస్, యూరేటర్స్, క్లోయికా అండ్ యూరినరీ బ్లాడర్. దీస్ ఆర్ compact dark red and bean like structures situated a little posteriorly in the body cavity on the both sides of the vertebral column. ఓకేనా. వర్టిబ్రల్ కాలమ్కి బోత్ సైడ్స్ ఇవి ఉంటాయి. ఎట్లా ఉంటాయి అంటే కాంపాక్ట్ డార్క్ రెడ్ కలర్లో కొంచెం బీన్ లైక్ స్ట్రక్చర్లో పోస్టీరియర్గా బాడీ క్యావిటీ, పోస్టీరియర్గా ఇన్ ద బాడీ క్యావిటీ ఆన్ ద బోత్ సైడ్స్ ఆఫ్ ద వర్టిబ్రల్ కాలమ్. ఓకేనా. వర్టిబ్రల్ కాలమ్కి బోత్ సైడ్స్, అటు సైడ్ ఇటు సైడ్ ఉంటాయి. కొంచెం డార్క్ రెడ్ కలర్లో బీన్ షేప్లో ఉంటాయన్నమాట. ఇలా ఉంటాయి కదా బీన్ షేప్, మనం ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం కిడ్నీస్ ఇలా ఉంటాయని బీన్ షేప్లో. ఓకేనా. ఈచ్ కిడ్నీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ సెవరల్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ కాల్డ్ యూనిఫెరస్ ట్యూబ్యూల్స్ ఆర్ నెఫ్రాన్స్. నెఫ్రాన్స్ అనేవి సెవరల్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ అనేవి ఉంటాయి. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ ఈజ్ అని అంటే నెఫ్రాన్స్ అనే అనాలి. ఓకేనా. 2 యూరేటర్స్ ఎమర్జ్ ఫ్రమ్ ద కిడ్నీస్ ఇన్ ద మేల్ ఫ్రాగ్స్. యూరేటర్స్ అనేవి మేల్ ఫ్రాగ్లో ఉంటాయి. ద యూరేటర్ యాక్ట్ యాజ్ ద యూరినోజెనైటల్ డక్ట్ విచ్ ఓపెన్స్ ఇన్ టు ద క్లోయికా. యూరినోజెనైటల్ డక్ట్ అంటే మనకి యూరిన్ మరియు స్పర్మ్ అనేవి రెండు కూడా, అండ్ ఆల్సో ఫీకల్ మ్యాటర్ 3 కూడా ఒకటే రంధ్రం ద్వారా బయటకు వస్తే దాన్ని యూరినోజెనైటల్ డక్ట్ అంటాం. యూరిన్ ప్లస్ స్పెర్మ్ రెండు కూడా ఒకటే రంధ్రం ద్వారా వస్తుంది. సారీ, ఫీకల్ మ్యాటర్ కాదు, యూరిన్ వస్తుంది ప్లస్ స్పెర్మ్ కూడా వస్తుంది. ఈ రెండు కూడా ఒకే రంధ్రం నుంచి వస్తే ఇది దేనిలోకి తెరుచుకుంటుంది అంటే క్లోయికాలోకి తెరుచుకుంటుంది. క్లోయికా నుంచి బయటకు రావడం జరుగుతుంది. లేదా ఫీమేల్ స్పర్మ్ అయితే ఫీమేల్ వెజైనాలోకి, యూరిన్ అయితే బయటికి రావడం జరుగుతుంది. ఓకేనా. దాన్ని యూరినోజెనైటల్ డక్ట్ అంటాం. యూరిన్ ప్లస్ స్పెర్మ్ ఒకటే రంధ్రం నుంచి బయటకు వస్తుందని యూరినోజెనైటల్ డక్ట్ అంటాం. ఇది క్లోయికాలోకి ఓపెన్ అవుతుంది. ఇన్ ఫీమేల్ ద ureters oviduct opens separately in the cloaca. ఓకేనా. The thin-walled urinary bladder is present ventral to the rectum, which also open in the cloaca. The thin-walled urinary bladder present ventral to the rectum, which also opens in the cloaca. The frog excrete urea and thus is called యూరియోటెలిక్ యానిమల్. ఫ్రాగ్ అనేది యూరియాను ఎక్స్క్రీట్ చేస్తుంది కాబట్టి దీన్ని యూరియోటెలిక్ యానిమల్ అంటాం. ఎక్స్క్రేటరీ వేస్టెస్ ఆర్ క్యారీడ్ బై బ్లడ్ ఇన్ టు ద కిడ్నీ వేర్ ఇట్ ఈస్ సెపరేటెడ్ అండ్ ఎక్స్క్రీటెడ్. ఓకేనా. ఎక్స్క్రేటరీ వేస్ట్ ఆర్ క్యారీడ్ బై బ్లడ్. ఎక్స్క్రీటరీ మెటీరియల్ అనేది బ్లడ్ ద్వారా మనకి కిడ్నీకి చేరవేయబడుతుంది. అక్కడి నుంచి సపరేటెడ్ అయ్యి ఎక్స్క్రిటరీ ఆర్గాన్ ద్వారా బయటకు రావడం జరుగుతుంది. ఓకేనా. న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చూద్దాము. The system of control and the coordination is highly evolved in the frog. It includes both the neural system and the endocrine glands. Endocrine అంటే ఇక్కడ మనం హార్మోన్స్ గురించి చూస్తాం. The chemical coordination of various organs of the body is achieved by hormones which are secreted by the endocrine glands. హార్మోన్స్ అనేవి ఎండోక్రైన్ గ్లాండ్స్ ద్వారా సీక్రెట్ చేయబడతాయని ఇచ్చారు, అంతే, ఏం లేదు ఇక్కడ. ద ప్రామినెంట్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఫౌండ్ ఇన్ ద ఫ్రాగ్ ఆర్ పిట్యూటరీ. ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏమేమి ఉన్నాయో ఫ్రాగ్లో చూద్దాం. పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్, థైమస్, పీనియల్ బాడీ, ప్యాంక్రియాటిక్ ఐలిడ్స్, అడ్రినల్ అండ్ గొనాడ్స్. ఓకేనా. గొనాడ్స్ అంటే మనకి స్పర్మ్స్, ఎగ్స్ ఏవైతే రిలీజ్ చేస్తాయో ఆ గ్లాండ్స్ని గొనాడ్స్ అని అంటాం. ఓకేనా. రిప్రొడక్షన్కి సంబంధించిన గ్లాండ్స్ అన్నమాట. ద నర్వస్ సిస్టమ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ఇంటూ ఏ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఓకేనా.
సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది చూస్తాం మనం ఫ్రాగ్లో. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఇంక్లూడింగ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే క్రేనియల్ అండ్ స్పైనల్ నర్వ్స్. అండ్ ద అటానమిక్ నర్వస్ సిస్టమ్ సింపాథిక్ అండ్ పారాసింపాథటిక్. ఓకేనా, అటానమిక్ నర్వస్ సిస్టమ్ వచ్చేసి సింపాథటిక్ మరియు పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్గా ఉంటుందన్నమాట. ఓకేనా, మళ్ళీ నర్వస్ సిస్టమ్ గురించి చూసుకోండి, వన్స్ అగైన్ చెప్తాను. ద నర్వస్ సిస్టమ్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ టు ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అండ్ ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్. 3 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏముంటుందంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఉంటుంది. పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో వచ్చేసి క్రేనియల్ అండ్ స్పైనల్ నర్వ్స్ ఉంటాయి. అటానమిక్ నర్వస్ సిస్టంలో సింపాథటిక్ మరియు పారాసింపాథటిక్ నర్వస్ అనేవి ఉంటాయి. దెర్ ఆర్ 10 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ అరైజింగ్ ఫ్రమ్ ద బ్రెయిన్. మనకి 10 pairs ఆఫ్ నర్వ్స్ అనేవి బ్రెయిన్ నుంచి అరైజ్ అయ్యి వస్తాయి అన్నమాట. ఓకేనా, దెర్ ఆర్ 10 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్. 10 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ అనేవి 10 pairs ఉంటాయి. ఓకేనా, ఎన్ని ఉంటాయి క్రేనియల్ నర్వ్స్ అంటే 10 pairs ఉంటాయి. అరైజింగ్ ఫ్రమ్ ద బ్రెయిన్ నుంచి 10 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ అనేవి వస్తాయి అని గుర్తుంచుకోండి. బ్రెయిన్ ఈజ్ ఎంక్లోజ్డ్ ఇన్ ద బోనీ స్ట్రక్చర్ కాల్డ్ బ్రెయిన్ బాక్స్. ఓకేనా, బ్రెయిన్ అనేది మనకి ఇలా బ్రెయిన్ ఉంటుంది కదా, ఇలా బ్రెయిన్ ఉంటుంది. ఒక బోనీ స్ట్రక్చర్లో అంటే ఒక గట్టి భాగమైన బోనీ స్ట్రక్చర్ అంటే బోన్తో తయారైన బ్రెయిన్ బాక్స్తో కప్పబడి ఉంటుంది, అంటే రక్షించబడి ఉంటుంది. దాన్నే మనం క్రేనియం అని కూడా అంటాం. ద బ్రెయిన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్. ఓకేనా, 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్ ఇంక్లూడ్స్ ఆల్ఫాక్టరీ లోబ్స్, పెయిర్డ్ సెరిబ్రల్ హెమిస్పియర్స్ అండ్ అన్పెయిర్డ్ డైఎన్సెఫలాన్. ఓకేనా, మనకి ఫోర్ బ్రెయిన్లో ఏమేమి ఉంటాయంటే ఆల్ఫాక్టరీ లోబ్స్ ఉంటాయి, పెయిర్డ్ సెరిబ్రల్ హెమిస్పియర్స్ ఉంటాయి, ఒక పెయిర్ ఆఫ్ సెరిబ్రల్ హెమిస్పియర్స్ అనేవి ఉంటాయి, అండ్ అన్పెయిర్డ్ డైఎన్సెఫలాన్ అనేది ఉంటుంది ఫోర్ బ్రెయిన్లో. ఓకేనా, ద మిడ్ బ్రెయిన్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ద పెయిర్ ఆఫ్ ఆప్టిక్ లోబ్స్. ఓకేనా, మిడ్ బ్రెయిన్లో ఏమేమి ఉంటాయి అంటే ఒక పెయిర్ ఆఫ్ ఆప్టిక్ లోబ్స్ మాత్రమే ఉంటాయి. హిండ్ బ్రెయిన్లో వచ్చేసి కన్సిస్ట్ ఆఫ్ ఏ సెరిబెల్లమ్ అండ్ మెడుల్లా ఆబ్లాంగేటా. మళ్ళీ చూసుకోండి, ఫోర్ బ్రెయిన్లో ఏమేమి ఉంటాయి ఆల్ఫాక్టరీ లోబ్స్, పెయిర్డ్ సెరిబ్రల్ హెమిస్పియర్స్, అన్పెయిర్డ్ డైఎన్సెఫలాన్. వన్స్ అగైన్ ఐ రిపీట్ యూ, ఫోర్ బ్రెయిన్లో ఆల్ఫాక్టరీ లోబ్స్, పెయిర్డ్ సెరిబ్రల్ హెమిస్పియర్స్ అండ్ అన్పెయిర్డ్ డైఎన్సెఫలాన్స్. The midbrain is characterized by the optic lobes only. Okay na, and the hindbrain consists of the cerebellum and medulla oblongata. Hindbrain lo emuntayante cerebellum mariyu medulla oblongata matram untayi. The medulla oblongata passes out through the foramen magnum and continues into the spinal cord. మనకి బ్రెయిన్లో చివరి పార్ట్ అయిన మెడుల్లా అబ్లాంగేటా ఉంది కదా, ఆ మెడుల్లా అబ్లాంగేటా పాసెస్ అవుట్ త్రూ ద ఫొరామెన్ మ్యాగ్నమ్గా ప్రయాణించి స్పైనల్ కార్డ్గా కంటిన్యూ అవుతుంది. ఓకేనా, స్పైనల్ కార్డ్గా కంటిన్యూ అవుతుంది, విచ్ ఈజ్ ఎంక్లోజ్డ్ ఇన్ ద వర్టిబ్రల్ కాలమ్. ఓకేనా, బ్రెయిన్లో చివరి పార్ట్ ఏదైతే ఉందో మెడుల్లా అబ్లాంగేటా అది వచ్చేసి మనకి వర్టిబ్రల్ కాలమ్గా లీడ్ అయి ఉంటుంది. స్పైనల్ కార్డ్ వర్టిబ్రల్ కాలమ్గా లీడ్ చేస్తుంది అన్నమాట. ఇంకా వచ్చేసి మనం సెన్స్ ఆర్గాన్స్ గురించి చూస్తే ద ఫ్రాగ్ హ్యాస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెన్స్ ఆర్గాన్స్, నేమ్లీ ఆర్గాన్స్ ఆఫ్ టచ్, టేస్ట్, స్మెల్, విజన్ అండ్ ద హియరింగ్. ఓకేనా, సెన్సరీ పాపిల్లే. టచ్ ఫ్రాగ్ హ్యాస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్, నేమ్లీ ఆర్గన్స్ ఆఫ్ టచ్ని సెన్సరీ పాపిల్లే అంటాము. టేస్ట్ని వచ్చేసి టేస్ట్ బడ్స్, స్మెల్ వచ్చేసి నాజల్ ఎపిథీలియం, విజన్ వచ్చేసి ఐస్ చూడడానికి, అండ్ ద హియరింగ్ వచ్చేసి టింపానమ్ విత్ ద ఇంటర్నల్ ఇయర్స్. ఓకేనా, అవుట్ ఆఫ్ దీస్ ఐస్ అండ్ ఇంటర్నల్ ఇయర్స్ ఆర్ వెల్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ద రెస్ట్ ఆర్ సెల్యులర్ అగ్రిగేషన్స్ అరౌండ్ నెర్వ్ ఎండింగ్స్. ఓకేనా, ఐస్ ఇన్ ద frogs are a pair of spherical structures situated in the orbit in skull. These are simple eyes possessing only one unit. External ear is absent in the frogs and only tympanum can be seen externally. మనకి ఎక్స్టర్నల్ ఇయర్ అనేది యాబ్సెంట్ అయి ఉంటుంది ఫ్రాగ్స్లో, ఓన్లీ మనకి టింపానమే కనిపిస్తుంది. ద ఇయర్ ఈజ్ అన్ ఆర్గాన్స్ హియరింగ్ యాజ్ వెల్ యాజ్ బ్యాలెన్సింగ్. ఇయర్ అనేది మనకి ఆర్గాన్ ఆఫ్ హియరింగ్, వినడానికి మరియు బ్యాలెన్సింగ్ ఆర్గాన్గా కూడా వర్క్ చేస్తుంది అనమాట. ఓకేనా, మనకి ఇప్పుడు
చూసుకుందాం, రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది చూసుకుందాం. అండ్ reproduction here is frog have well organized male and female reproductive systems. Male reproductive organs consist of a pair of yellowish ovoid testes which are found either to the upper part of the kidneys and the double fold of the peritoneum called mesorchium. ఓకేనా, ఫ్రాగ్స్ హ్యావ్ వెల్ ఆర్గనైజ్డ్ మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. మేల్ మరియు ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ సపరేట్గా కలిగి ఉంటాయి అండ్ వెల్ డెవలప్డ్, మంచిగా డెవలప్ అయి ఉన్నాయి. మనం ఆల్రెడీ నిన్న చూసాం కదా ఎనాటమీలో. ఫ్రాగ్స్ అనేవి సెక్సువల్ డైమార్ఫిజంని ఎగ్జిబిట్ చేస్తాయి. ఎందుకు అంటే మేల్ ఫ్రాగ్ వచ్చేసి కాపులేటరీ ప్యాడ్ ఉంటుంది, ఓకేనా, వోకల్ సాక్స్ కూడా ఉంటాయి, అవి ఫీమేల్కి ఉండవు. దట్స్ వై ఫ్రాగ్స్ ఆర్ ఎగ్జిబిట్ ద సెక్సువల్ డైమార్ఫిజం అని నేను ఆల్రెడీ చదువుకున్నాను. ఓకేనా, ఈ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఎల్లోయిష్ వైట్ టెస్టిస్, ఒక ఎల్లో కలర్లో ఉండే టెస్టిస్ అనేది కలిగి ఉంటుంది, రౌండ్గా ఉన్న, అండ్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఐదర్ టు ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద కిడ్నీస్కి పైన బై ఏ డబల్ ఫోల్డ్ పెరిటోనియం కాల్ ద మిసార్కియం అనేది కూడా ఉంటుంది. ఓకేనా, ఎల్లోయిష్ వైట్ టెస్టిస్ కలిగి ఉంటుంది, విచ్ ఆర్ ఫౌండ్ ఎదర్ టు ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద కిడ్నీస్ ఏ డబుల్ లేయర్ ఫోల్డ్ పెరిటోనియం కాల్డ్ మిసార్కియం. వ్యాసా ఎఫరెన్షియా ఆర్ ద నంబర్ దట్ ఎరైజ్ ఫ్రమ్ ద టెస్టిస్. వ్యాసా ఎఫరెన్షియా అనేది 10 to 12 ఇన్ నంబర్. వ్యాసా ఎఫరెన్షియా అనేది 10 to 12 ఇన్ నంబర్లో అన్ని నంబర్ అంత ఉంటాయి, అంటే 10 నుంచి 12 వరకు ఉంటాయి. దట్ ఎరైజెస్ ఫ్రమ్ ద టెస్టిస్. వ్యాసా ఎఫరెన్షియా అనేది టెస్టిస్ నుంచి ఏర్పడుతుంది అనమాట. దే ఎంటర్ ద కిడ్నీస్ ఆన్ దేర్ సైడ్ ఓపెన్ ఇన్ టు ద బిడ్డర్స్ కెనాల్. ఓకేనా, బిడ్డర్స్ కెనాల్. ఫైనలీ ఇట్ కమ్యూనికేట్స్ విత్ ద యూరినోజెనిటల్ డక్ట్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద కిడ్నీస్ అండ్ ఓపెన్స్ ఇన్ టు ద క్లోయికా. ఇదేంటంటే చివరికి ఏమవుతుంది, స్పర్మ్ తీసుకొని ఆ బిడ్డర్స్ కెనాల్లోకి ఓపెన్ అయ్యి ఫైనలీ ఆ బిడ్డర్స్ కెనాల్ అనేది యూరినోజెనిటల్ డక్ట్తో కమ్యూనికేట్ అయ్యి కిడ్నీ నుంచి బయటకు వచ్చి క్లోయికాతో బయటికి ఓపెన్ అవుతుంది. అది ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ సిస్టంలోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, ద క్లోయికా ఈజ్ ఎ స్మాల్ మీడియం ఛాంబర్ దట్ ఈజ్ యూజ్డ్ పాస్ ద ఫీకల్ మ్యాటర్, యూరిన్ అండ్ ద స్పర్మ్స్ టు ద ఎక్స్టీరియర్. ఓకేనా, నేను ఆల్రెడీ మీకు చెప్పాను యూరినోజెనిటల్ డక్ట్ అని ఎందుకు అంటారంటే యూరిన్ కూడా వెళ్తుంది, ఫీకల్ మ్యాటర్ వెళ్తుంది, అండ్ ఆల్సో స్పెర్మ్ కూడా వెళ్తుంది, కాబట్టి దాన్ని ఏమంటామంటే మనం యూరినోజెనిటల్ డక్ట్ అంటామని ఆల్రెడీ చెప్పినాను. ద ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఇంక్లూడ్ ఏ పెయిర్ ఆఫ్ ఓవరీస్ ఉంటాయి. ద ఓవరీస్ ఆర్ సిచ్యువేటెడ్ నియర్ ద కిడ్నీస్ అండ్ దెర్ ఈజ్ నో ఫంక్షనల్ కనెక్షన్ విత్ కిడ్నీస్. అవి కిడ్నీకి దగ్గరగా ఉంటాయి, బట్ ఎటువంటి ఫంక్షనల్ కనెక్షన్ అనేది లేదు కిడ్నీస్ కను మరియు ఫీమేల్లో ఉండే ఓవరీస్కి. ఓకేనా, ఏ పెయిర్ ఆఫ్ ఓవిడక్ట్ ఎరేజింగ్ ఫ్రమ్ ద ఓవరీస్ ఓపెన్స్ ఇన్ టు ద క్లోయికా సపరేట్లీ. ఏ పెయిర్ ఆఫ్ ఓవిడక్ట్స్ అనేవి ఓవరీస్లోకి సపరేట్గా క్లోయికాలోకి సపరేట్గా ఓపెన్ అవుతాయి. అదే మనకి ఆ బిడ్డర్స్ కెనాల్ నుంచి వచ్చి యూరినోజెనిటల్ డక్ట్ అనేది కనెక్షన్ అయితే కలిగి ఉంది కిడ్నీస్కి, కానీ ఫీమేల్ అలా కనెక్షన్ లేదనమాట. ఏ మెచ్యూర్ ఫీమేల్ కెన్ లే 2500 to 3000 ఓవా ఎట్ ఏ టైం. ఒక పరిపక్వత చెందిన ఫీమేల్ కప్ అనేది 2500 నుంచి 3000 వరకు ఓవాని లే చేస్తుంది, అంటే ఎగ్స్ పెడుతుంది ఎట్ ఏ టైంలో. ఫర్టిలైజేషన్ ఈజ్ ఎక్స్టర్నల్ అండ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద వాటర్. ఫర్టిలైజేషన్ అనేది ఎక్స్టర్నల్గా జరుగుతుంది, అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద ఫీమేల్ బాడీ ఫర్టిలైజేషన్ జరిగితే దాన్ని ఫర్టిలైజేషన్ ఈజ్ ఎక్స్టర్నల్ అంటారు. ఓకేనా, డెవలప్మెంట్ ఇన్వాల్వ్స్ ఏ లార్వల్ స్టేజ్ కాల్డ్ టాడ్పోల్. డెవలప్మెంట్ అనేది ఇండైరెక్ట్గా జరుగుతుంది, ఎందుకంటే దానిలో లార్వల్ స్టేజ్ ఉంటుంది. లార్వల్ స్టేజ్ ఉంటే డెవలప్మెంట్ అనేది ఇండైరెక్ట్ అని చెప్తాం. ఓకేనా, లార్వల్ స్టేజ్ని ఏమంటామంటే టాడ్పోల్ అంటాం. ఇది లుక్ లైక్ ఏ ఫిష్ లాగా కనిపిస్తుంది టాడ్పోల్ లార్వా అనేది. ఓకేనా, టాడ్పోల్ అండర్గోస్ మెటామార్ఫోసిస్ టు ఫార్మ్ ద అడల్ట్గా ఫామ్ అవ్వడానికి మెటామార్ఫోసిస్ జరుపుకుంటుంది. ఓకేనా, and the frog are beneficial to the mankind because they eat insects and protect the crop. ఫ్రాగ్ అనేది మనుషులకి యూస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే అది ఇన్సెక్ట్స్ని, పంటను నాశనం చేసే ఇన్సెక్ట్స్ అనే దాన్ని తింటుంది కాబట్టి, క్రాప్ని కాపాడుతుంది కాబట్టి మ్యాన్ కైండ్కి యూస్ఫుల్గా ఉంటుంది, బెనిఫిట్ చేస్తుంది, అంటే మనకి నష్టం కలగకుండా ఉపయోగం మాత్రమే కలిగిస్తుంది.
Frogs maintain ecological balance because these serve as an important link of the food chain and the food web in the ecosystem. ఎకోసిస్టంలో ఫుడ్ చైన్ ఫుడ్ వెబ్కి లింక్ చేస్తుంది ఈ ఫ్రాగ్ అనేది. ఇన్ సమ్ కంట్రీస్ ద మస్కులర్ లెగ్స్ ఆఫ్ ఫ్రాగ్ ఆర్ యూజ్డ్ యాజ్ ఫుడ్ బై మ్యాన్. ఫ్రాగ్ యొక్క మస్కులర్ లెగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని ఫుడ్గా యూజ్ చేస్తారంట మనుషులు కొన్ని కంట్రీస్లో. మన దగ్గర కాదు, ఫారిన్ కంట్రీస్లో కొన్ని. ఓకేనా, మనకు వచ్చేసి సమ్మరీ కూడా యూజ్ అవుతుంది. కొన్నిసార్లు సమ్మరీ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగిన టైమ్స్ అయితే ఉన్నాయి. సో మనం సమ్మరీ కూడా వదిలేకుండా చదువుకుందాం. ఓకేనా, సెల్స్, టిష్యూస్, ఆర్గన్స్ అండ్ ద ఆర్గన్ సిస్టమ్ స్ప్లిట్ ద వర్క్ ఇన్ ఏ వే దట్ ఎన్ష్యూర్స్ ద సర్వైవల్ ఆఫ్ ద బాడీ యాజ్ ఏ హోల్ అండ్ ఎగ్జిబిట్ డివిజన్ ఆఫ్ లేబర్. ఓకేనా, డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది కప్. ఏ టిష్యూ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ అలాంగ్ ద ఇంటర్సెల్యులర్ సబ్స్టాన్సెస్ పర్ఫార్మింగ్ వన్ ఆర్ మోర్ ఫంక్షన్స్ ఇన్ ద బాడీ. ఓకేనా, ఎపిథీలియల్ షీట్ లైక్ టిష్యూస్ లైనింగ్ ద బాడీ సర్ఫేస్. ఎపిథీలియల్ అనేవి ఒక టిష్యూ లైక్ సర్ఫేస్ని ఒక షీట్ లాగా కప్పి ఉంచుతాయి ప్రొటెక్షన్కి. ఓకేనా, surface and its cavities, ducts and the tubes. Epithelia have one free surface facing a body fluid and the outside environment. Their cells are structurally and functionally connected at the junctions. The Indian bullfrog Rana tigrina is the common frog found in India. మనం ఆల్రెడీ ఇది ఇంట్రడక్షన్లోనే చెప్పుకున్నాం. కామన్గా ఫౌండ్ అయ్యే ఫ్రాగ్ ఏదైనా ఉంది ఇండియాలో అంటే రానా టైగ్రినా amphibian జాతికి చెంది. బాడీ ఈస్ కవర్డ్ బై ద స్కిన్. Mucous glands are present in the skin which is highly vascularized and the help in the respiration in water and on land. ఓకేనా, హైలీ వాస్కులరైజ్డ్గా ఉంటుంది దాని స్కిన్ అనేది. గ్యాసెస్ ఎక్స్చేంజ్కి కూడా యూజ్ అవుతుంది. వాటర్లో ఉన్నప్పుడు మరియు ల్యాండ్లో ఉన్నప్పుడు కూడా గ్యాసెస్ ఎక్స్చేంజ్ స్కిన్ ద్వారా జరుగుతుంది. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఓకేనా, body is divisible into head and the trunk. A muscular tongue is present which is bilobed at the tip and the used in the capturing the prey. Bilobed అంటే ఇలా కొంచెం చీలి ఉంటుందని ఆల్రెడీ మీకు చెప్పినాను. Bilobed tongue used in the capturing the prey. ఓకేనా, ఫుడ్ తీసుకోవడానికి యూస్ఫుల్గా. ద ఎలిమెంటరీ కెనాల్ కన్సిస్ట్ ఆఫ్ ఈసోఫాగస్, స్టమక్, ఇంటెస్టైన్ అండ్ ద రెక్టమ్. ఎలిమెంటరీ కెనాల్ ఈసోఫాగస్, స్టమక్, ఇంటెస్టైన్, రెక్టమ్ని కలిగి ఉంటుంది. విచ్ ఓపెన్స్ ఇన్ టు ద క్లోయికా. ఇది క్లోయికాలోకి ఓపెన్ అవుతుంది, మనం ఆల్రెడీ చదువుకుంది. ద మెయిన్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఆర్ ద లివర్ అండ్ ద ప్యాంక్రియాస్. లివర్ వచ్చేసి మనకి బైల్ని సీక్రెట్ చేస్తుంది. ప్యాంక్రియాస్ వచ్చేసి ప్యాంక్రియాటిక్ జ్యూస్ని సీక్రెట్ చేస్తుంది. లివర్ సీక్రెట్ చేసిన బైల్ జ్యూస్ గాల్ బ్లాడర్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ప్యాంక్రియాటిక్ డక్ట్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఈ రెండు కూడా కలిపి ఒక కామన్ డక్ట్ ద్వారా ఇంటెస్టైన్ అనేది డియోడినం అనేది రిసీవ్ చేసుకుంటుందని మనం ఆల్రెడీ చదివాం. ఓకేనా, ఇట్ కెన్ రెస్పైర్ ఇన్ వాటర్ త్రూ ద స్కిన్, త్రూ ద లంగ్స్ ఆన్ ల్యాండ్. ఓకేనా, రెస్పిరేషన్ అనేది స్కిన్ ద్వారా మరియు లంగ్స్ ద్వారా జరుగుతుంది ల్యాండ్లో ఉన్నప్పుడు. అదే ఒకవేళ వాటర్లో ఉంటే ఓన్లీ స్కిన్ ద్వారా మాత్రమే జరుగుతుంది. సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ క్లోజ్డ్ విత్ సింగిల్ సర్క్యులేషన్ అనేది ఉంటుంది, క్లోజ్డ్ టైప్. ఆర్బీసీస్ ఆర్ న్యూక్లియేటెడ్ అంటే కేంద్రక సహిత ఆర్బీసీ. నర్వస్ సిస్టమ్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇంటూ సెంట్రల్, పెరిఫెరల్, ఆటానమస్. సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఏమేమి ఉంటాయి, పెరిఫెరల్లో ఏమేమి ఉంటాయి, అటానమిక్లో ఏమేమి ఉంటాయి మనం ఆల్రెడీ చదువుకున్నాము. అటానమిక్ నర్వస్ సిస్టంలో వచ్చేసి మెడుల్లా అబ్లాంగేటా ఉంటుంది లాస్ట్గా. ఆ మెడుల్లా అబ్లాంగేటా అనేది నర్వస్ స్పైనల్ కార్డ్గా లీడ్ అవుతుంది, అదే వెర్టిబ్రల్ కాలంగా మారుతుంది అనమాట. ఆల్రెడీ మనం చదువుకున్నాం. ఓకేనా, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ the organs of urinogenital system are kidneys and the urinogenital ducts which opens into the cloaca. Urinogenital duct మరియు కిడ్నీస్, యూరినోజెనిటల్ సిస్టము, కిడ్నీస్, యూరినోజెనిటల్ డక్ట్స్ అనేవి ఉంటాయి. ఇవి కూడా మనకి క్లోయికాలోకి ఓపెన్ అవుతాయి. ద మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఈజ్ పెయిర్ ఆఫ్ టెస్టిస్. మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ వచ్చేసి టెస్టిస్. ద ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఈజ్ పెయిర్ ఆఫ్ ఓవరీస్ అనేవి. ఫీమేల్ లేస్ 2000 to 3000 eggs ఎట్ ఏ టైమ్ అనేది మనం ఆల్రెడీ చదువుకున్నాం. ద ఫర్టిలైజేషన్ ఈజ్ డెవలప్మెంట్ అండ్ ఎక్స్టర్నల్. ద ఫర్టిలైజేషన్ అనేది ఎక్స్టర్నల్గా, డెవలప్మెంట్ అనేది ఇండైరెక్ట్గా జరుగుతుంది. ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటే దాని లైఫ్ టైంలో ఎగ్ నుంచి అడల్ట్ వచ్చే మధ్యలో ఒక లార్వల్ స్టేజ్ అనేది ఉంటే మాత్రం దాన్ని
ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటాం. ద ఎగ్స్ హ్యాచ్ ఇంటూ ద టాడ్పోల్స్. ఎగ్స్ అనేవి టాడ్పోల్గా మారుతాయి, విచ్ మెటామార్ఫోసిస్ ఇంటూ ఫ్రాగ్స్. ఆ టాడ్పోల్ అనేవి మెటామార్ఫోసిస్గా చెంది తర్వాత ఫ్రాగ్స్గా అడల్ట్ ఫ్రాగ్గా మారుతాయి అన్నమాట. ఓకేనా. ఇది మనకి రిప్రొడక్టివ్ సిస్టమ్ యొక్క డయాగ్రామ్ చూసుకోండి. వాస్ ఎఫరెన్షియా, ఫ్యాట్ బాడీస్, కిడ్నీ, యూరినోజెనిటల్ డక్ట్, క్లోయికల్ అపర్చర్, యూరినరీ బ్లాడర్, రెక్టమ్, అడ్రినల్ గ్లాండ్, టెస్టిస్ చూడండి ఎట్లా ఉన్నాయో. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ చూసుకుంటే ఓవిడక్ట్, ఓవరీ, ఓవా, యురేటర్, క్లోయికా. మనకి కిడ్నీతో సంబంధం లేదు, ఫంక్షనల్ కనెక్షన్ అనేది లేదు ఓవరీకి. అదే మనకి మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో అయితే కనెక్షన్ ఉందన్నమాట. ఓకేనా. ఇదండి మనకి ఫ్రాగ్ యొక్క మార్ఫాలజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తున్నారు కానీ మన వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ అయితే చూడండి. అదే మీరు నాకు ఇచ్చే సపోర్ట్. ఇంత కష్టపడి క్లాస్ చేస్తున్నా కూడా సబ్స్క్రైబర్స్ అయితే పెద్దగా రావట్లేదు.